सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय శ్రీకృష్ణాయ వయం నమః. ఏమయ్యా లక్ష్మణ, ఇటువైపు వచ్చావు? అయ్యా అన్న, మీకేదో ఇబ్బంది వచ్చిందని వదిన భయపడుతోంది. ఇంకా ఆవిడ భయాన్ని చూసి నేను ఆగలేక వచ్చాను. లేదు లేదు, ఇదేదో అసురమాయగా ఉంది, ఇప్పుడు నువ్వు వెనక్కి వచ్చావంటే అక్కడ ఏదో ప్రమాదం అయిందని వచ్చి చూస్తే అసలు పర్ణశాలే లేదు. చూసావా లక్ష్మణ, ఏదో గొడవ అయిందనుకొని మొత్తానికి వాళ్ళు కొద్దిగా విచారణ చేస్తూ ముందుకు వెళ్తుండగా కబంధుడు అనేటువంటి అసురుడు ఎవడో కనిపించాడు. కబంధుని కూడా మీరు సంహరించితే కబంధ శాప విముక్తి అయింది. అతను అన్నాడు, అయ్యా నాకు సంతోషం, మీ చేతిలో సంహరింపబడడం వల్ల శాప విమోచనం అయ్యింది. మీ సీతాదేవిని ఎవరు తీసుకెళ్లారో తెలుసునా? రావణుడు తీసుకెళ్ళాడు. మీకు అంతా జయం అవుతుంది అని కొద్దిగా సజెషన్ ఇస్తూ మీరు ఇక్కడి నుంచి ఋష్యమూకాచలానికి వెళ్ళండి, అక్కడ సుగ్రీవుడు ఉంటాడు, అతనితో మైత్రి చేయడం వల్ల మీకు లాభం కలుగుతుంది. రావణుడు అన్నాడు, థ్యాంక్ యూ వెరీ మచ్, మంచి ఐడియా ఇచ్చారు అని వాళ్ళలా ఇంకా సౌత్కి వస్తూ 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 ఋష్యమూకానికి వచ్చారు. దాన్నే కిష్కింధ అని కూడా అంటారు. ఆ కిష్కింధకు రాగానే దూరంగా సుగ్రీవుడు చూస్తున్నాడు. ఈ సుగ్రీవుడు అన్నగారి చేత చాలా పరాభవానికి లోనై వాళ్ళిద్దరి మధ్యలో ఏదో కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది. ఒక్కోసారి అలా జరుగుతుంది, కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది, తద్వారా రిలేషన్షిప్లో దెబ్బతింది. అండ్ వాలిచ్ దగ్గర చాలా శక్తి ఉండడం చేత ఇతను కొంత బలహీనుడు కాబట్టి ఆయన చెయ్యి ఎప్పుడు పైన ఉండడం చేత అతన్ని బాగా ఇబ్బంది పెట్టి పంపించేశాడు రాజ్యం నుంచి. చివరికి ఆయన ఈ సుగ్రీవుని అనుసరించుకొని ఉన్నటువంటి కొంతమంది అతి విశిష్టులైనటువంటి వానరులు అంటే కోతులను తీసుకోక్కర్లేదు. వానర జాతి అంటే మనుష్యులలోనే ఒకలాంటి జాతి, ఆటవికమైన జాతి అంతే. కానీ ఈయనకు అన్నగారి చేత అవమానం పొందిన వాడవడం చేత ఎవరిని చూసినా భయం వేసేది. వాళ్ళు ఎవరినైనా పంపించాడేమో. దూరం నుంచి చూస్తే ఇద్దరు నడుచుకుంటూ వస్తున్నారు. చూడ్డానికి సాధువు వేషం, కానీ ధనుర్బాణాలు ఉన్నాయి. ఓహో, వీళ్ళు వాలి చేత పంపించాడేమో, వాలే ఆయన చేత నియోగింపబడ్డారు, సాధువు వేషంతో మనతో మైత్రి చేస్తున్నట్టు చేస్తే అవకాశం ఉన్నప్పుడు ఎప్పుడో మనల్ని సంహరించే ఉపాయం ఏదో ఉన్నట్టుంది అనుకున్నాడు. కానీ మనసులో వాళ్ళ పట్ల ఒక మంచి దివ్య భావన కూడా వస్తుంది. కానీ వీళ్ళలో అలాంటి లక్షణం కనిపించట్లేదే అని. కానీ ఎందుకు ఛాన్స్ తీసుకోవడమని ఆయన దగ్గర ఒక మహామేధావి, నవవ్యాకరణములను క్షుణ్ణంగా చదివినవాడు, అలాగే సకల విద్యలు బాగా తెలిసినవాడు ఒక ఆయన. ఆయన్ని పిలిపించాడు. బాబు, వాళ్ళిద్దరు ఎవరో వస్తున్నారు, మెల్లిగా వెళ్ళి కనుక్కొనిరా, విషయం ఏమిటో స్పష్టం చేసుకొనిరా, ఒకవేళ ఆపద ఏమైనా ఉంటే అక్కడే దానికి ఫుల్ స్టాప్ కూడా పెట్టేసి. ఆయన వేషం మార్చి వెళ్ళాడు. వెళ్ళి, అయ్యా ఏమిటి బాగున్నారు, చూడ్డానికి ఇద్దరు ఇలా నడుచుకుంటూ వస్తున్నారు, ఏమిటి అడవి మార్గాలు తిరుగుతున్నారు, మానవ సంచారం ఎక్కువగా ఉండదు ఇక్కడ, మీరేమిటి ఎక్కడి నుంచి వస్తున్నారు అనగానే ఆంజనేయ స్వామి మాట్లాడిన 4 మాటలు ఆయన విన్నాడంతే. రాముడు అన్నాడు, ఇతను మాట్లాడిన విధానం ఎలా ఉందంటే 4 వేదాలు చదివిన వాడే ఇలా మాట్లాడగలడని చెప్పాడు. ఆయన మాట్లాడిన విధానంలో అంత స్వచ్ఛమైనటువంటి వ్యవహారం ఉంది. అలాగే అడగదలుచుకున్న దాన్ని పైకి చెప్పకుండా అడగడంలో నేర్పున్నది. ఇవన్నీ చూసి ఆయన చెప్పాడు, లక్ష్మణ ఇతను ఎవడో చతుర్వేదుడు అయి ఉంటాడు, 4 వేదాలు చదివిన వాడికి ఇలాంటి సామర్థ్యం ఉంటుంది, వ్యాకరణం అంతా చదివిన వాడికి ఇలాంటిది ఉంటుందని. అయ్యా మీరెవరో మహాత్ములు, అది మాకు తెలుసు అనేసాడు. అలానే ఆయన్ని పేరు పెట్టి పిలిచాడు. ఆంజనేయ స్వామికి ఆనందం కలిగింది. ఆయనలో లేని శక్తి లేదు, కానీ తనను తాను ఆనాటి నుండి రాముడికి దాసుడిగా స్వీకరించుకున్నాడు. ఎందుకంటే ఆయన మనసు అంకితమైంది. దానికి కారణం ఏమిటి? పాయసం గుర్తుందా? ఈ పాయసంలోని ఒక భాగమే ఆంజనేయుడుగా పుట్టాడని విన్నాం నిన్న. అలాగే జటాయువు కూడా. వీళ్ళందరికీ పెద్ద పూర్వ పరిచయాలు అక్కర్లేదు, ఇదంతా ఒకే అంశంలోంచి వచ్చిన వ్యవహారం అయి ఉండడం చేత చూస్తూనే ఆకర్షణ కలిగింది. నేను ఆయనకు చెందినవాడిని అనే భావన కూడా వచ్చింది. అయ్యా ఇది స్వామి, మీ బాధ విన్నాను, కానీ మీరు సుగ్రీవరాజుతో మైత్రి చేయండి, ఆయనకు మీరు సహాయం చేయండి, ఆయన మీకు సహాయం చేస్తాడు. ఆయన దగ్గర కొంతమంది చాలా విశిష్టులైన వ్యక్తులు ఉన్నారు, వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళి సీతను కనుక్కొని రాగలరు. ఆ తర్వాత మనం తదనంతర కార్యప్రణాళిక చేద్దాం, కానీ మీరు వారికి సహాయం చేయాలని మొత్తానికి ఒక ఒడంబడిక చేసుకున్నారు. సుగ్రీవ మైత్రి అంటాం. దీనికి కూడా ఆంజనేయ స్వామే కారణం, ఆయనే మధ్యలో నిలబడి చేయించాడు. సుగ్రీవ మైత్రిలో అగ్రిమెంట్ ఏంటంటే వాలిని నేను సంహరిస్తాను, సీతను మీరు వెతికి పెట్టాలని రాముడు ఓకే అని నిర్ణయం చేశారు. కానీ ఒకసారి వెళ్ళి వాలి దగ్గర సంహారం లేదు, ఏమీ లేదు, మళ్ళా దెబ్బలు తినొచ్చాడు. ఎందుకంటే వీళ్ళిద్దరూ చూడ్డానికి కూడా ఒకలాగా ఉంటారు. వాలి సుగ్రీవుల్లో శారీరకమైన భేదం కూడా ఎక్కువ లేదు. మళ్ళీ ఆ తర్వాత మీకు తెలిసిందే, ఆ పుష్పమాల ఏవో వేశారు, మొత్తానికి వాలిని హతమార్చాడు.
చివరికి జాంబవంతుని ముఖ్యుడిగా ఎన్నుకున్నారు. జాంబవంతుడు మేధావి కాబట్టి ఆయన ఎలా చెప్తే ఆయనను అనుసరిస్తూ మనం ముందుకు సాగాలని నిర్ణయం చేసుకున్నారు. ఒక్కొక్కరిని అడుగుతున్నాడు. లంకలో ఉన్నట్టయితే నిర్ధారణ అయింది, కానీ సముద్ర లంఘనం చేయాల్సి ఉంది. దీన్ని ఎవరు సాధించగలరు? ఒక్కొక్కరు వారి వారి సామర్థ్యాలు చెప్పుకున్నారు. నేను అంత దూరం వెళ్ళగలను, నేను ఇంత దూరం వెళ్ళగలను. చివరికి జాంబవంతుడు అన్నాడు, నేను వెళ్ళగలను. ఈ ముసలి వాళ్ళు ఎవరైనా ఇలాగ మాట్లాడతారు, నేను వెళ్ళగలను కానీ వెనక్కి రాలేను, ఇంకెందుకయ్యా వెళ్ళడం అనవసరంగా. ఆయన అలా అంటుంటే అందరూ వాళ్ళకు నచ్చినవి చెప్తున్నారు, కానీ ఒక్కతను మాత్రం మౌనంగా కూర్చున్నాడు. చివరికి జాంబవంతుడి దృష్టి ఆయన మీద పడింది. ఎవరైనా బాస్ హనుమాన్జీ ఎవరికా? హనుమంతుడి దగ్గర ఉన్న ఒక లక్షణం ఏంటంటే ఆయన శక్తిని ఆయన స్మరించుకోవడం. అది బుద్ధిమంతుల లక్షణం. ఇది చాలామంది ఆంజనేయుడికి ఏదో వీక్నెస్ అనుకుంటారు. వీక్నెస్ కాదు, అది లక్షణం, బుద్ధిమంతుడి లక్షణం. అది తనకున్న శక్తిని తాను స్మరించడు. ఒకవేళ స్మరించినప్పుడు కూడా తన శక్తిని స్మరించడు. ఈశ్వరుడు అలా చేస్తున్నాడంతే, అంతే తప్ప ఇది మన శక్తి అని వారు ఏ రోజు అనుకోరు. మరి ఆంజనేయుడు బుద్ధిమంతుడా? బుద్ధిమతాం వరిష్టం, బుద్ధిమంతుడని వదిలేయడానికి లేదు. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం. ఆయన తనను తాను శ్రీరామదూత అనుకున్నాక తనది శక్తి ఎక్కడుంది? ఇంకా రాముడిదే శక్తి. ఆ పరిస్థితిలో ఆయన ఉన్నాడు. జాంబవంతుడు అన్నాడు, ఆంజనేయ నీ సంగతి ఏమిటి? నువ్వు ఎంతవరకు వెళ్ళగలవు? అసలు వెళ్తే రాగలవా? నా అంతగా జంపు చేయగలవా అసలు ఫస్ట్? ఆయన అన్నాడు, నాకేం తెలియదు. అప్పుడు జాంబవంతుడు అన్నాడు, ఇంతమందిలో ఎవరైనా వెళ్ళి రామకార్యమును సాధించి వెనక్కి వస్తారు అనుకుంటే అది నువ్వు ఒక్కడివే. ఆయన అన్నాడు, నేను ఎప్పుడు దూకానండి ఇంత పెద్దవి, మీరు నన్ను చూసి అంటున్నారు. నాయన ఒక్కసారి చిన్నప్పుడు మీ అమ్మగారిని అడిగాను, ఆకలేస్తుంది ఎక్కడికైనా వెళ్ళి పళ్ళు తింటానంటే ఆవిడ పైనున్న సూర్యుడిని చూపించి, బాలభానుడు ఆరెంజ్ కలర్లో ప్రకాశిస్తూ ఉంటాడు, ఆ వర్ణం అరుణ వర్ణంలో, అప్పుడు మీరు కళ్ళతో చూడొచ్చు సూర్యుడిని. ఎవరైనా సూర్యుడిని దర్శించి కంటి రోగాలు తగ్గించుకోవాలనుకుంటే ఆ కాలంలో సూర్యుని చూడాలి. బాలభానుని చూస్తే కంటికి ఇబ్బంది రావాలి. అలా చూపించింది ఆ తల్లి. చూపించి ఇలాంటి పళ్ళు కొన్ని ఉంటాయి, అవి తెంపుకొని తిను అని చెప్పింది. అంటే ఈ వర్ణంలో ఉన్న పళ్ళు తెంపుకొని తినవయ్యా. ఆయన అనుకున్నాడు, ఆ వర్ణంలో ఉన్నవి ఎందుకు తెంపుకొని తినాలి, అదే తినేస్తే గొడవ పోలేదా అని కింది నుంచి ఒక్కసారి ఎగిరితే అక్కడ దాకా వెళ్ళాల్సి వచ్చింది. ఆ సూర్యుడినే కబలించేశాడు. ఆ విషయం మీకు తెలుసు. అప్పుడు ఇంద్రుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు, వీడేమిట్రా ఆయన జగత్చక్షు అయిన సూర్యుడినే మింగాడని వజ్రాన్ని ప్రయోగిస్తే దవడకు దెబ్బ తగిలింది. అప్పటి నుంచి ఆ సమయంలో తగిలింది ఆయన. తద్వారా కొద్దిగా దవడ వంకర పోయింది. వజ్రఘాతం చేత జరిగిన నష్టం ఏంటంటే కొద్దిగా వంకర పోయింది. అది పసిబాలుడిగా ఉన్నప్పుడు కథ ఇది. అందుకే హనుమంతుడు అంటారు. హనువులు అంటే దవడ అని అర్థం, దవడలు. అది కొద్దిగా తోడా తేడా हो गया, बस उसमें थोड़ा प्रॉब्लम आ गया, इसीलिए హనుమాన్ బన్ గయే తబ్ సే. ఇంద్రుడి దెబ్బతిని తర్వాత సూర్యుని వదలడం ఈ కథ మీకు తెలుసు. ఇదంతా ఆయన గుర్తు చేశాడు. ఇక్కడ ఎగిరితే సూర్యమండలం దాకా వెళ్ళావు. సూర్యమండలం ఎంత దూరం అయ్యాయి? ఈ సాగరం ఏముంది దాని ముందు? శతయోజన విస్తీర్ణం అంటే ఇంకా అది మామూలు విషయం. కాబట్టి వెళ్ళగలిగితే నీవే వెళ్ళగలవనంగానే తన శక్తి స్మరించుకున్నాడు. మళ్ళా ఒక మాట అన్నాడు, అయినా ఇలా మనం చర్చ చేయడమే వ్యర్థం. రామకార్యము కొరకు వినియోగింపబడితే అసమర్థుడు సైతం పని చేయగలుగుతాడు. కారణం ఏంటంటే వాడి సామర్థ్యం కాదు పనిచేసేది, పైకి నేను అనుకుంటాం కానీ నడిపించేది రాముడు. అందుకే రామాయణం మీరు చూడండి, వాల్మీకియంలో స్పష్టంగా రాసుంది, రామబాణములా వెళ్ళాడను. తులసీదాసుడు అలాగే రాశాడు. రామ బాణములా అని ఎందుకు వాడాల్సి వచ్చిందంటే బాణములో ఉన్న శక్తి బాణాంది కాదు, దాన్ని లాగి వదిలిన వాడిది శక్తి. పుల్ల ముందుకు వెళ్తే వేసిన వాడి శక్తి, కింద పడితే వేసిన వాడికి శక్తి లేదు, అంతే. కాబట్టి ఆంజనేయుడు సముద్ర లంఘనం చేసినప్పుడు ఆ శక్తి ఎవరిది? రాముడిది. ఆయన అన్నాడు, రాముడి పనిలో ఎవడైనా పోవచ్చాయా, మనం ఇంత ఆలోచించేదే వ్యర్థం అనుకున్నాడు. మహాత్ములైన దేవతలకు నమస్కారం చేశాడు, శ్రీరామచంద్రుడి పాదపద్మాలను స్మరించాడు. అక్కడ నుంచి బయలుదేరితే ఒకే ఉదుటున సాగరాన్ని దూకేశాడు, అవతలికి వెళ్ళాడు. వెళ్ళాక చూశాడు, లంకా నగర శోభ సామాన్యమైంది కాదు. బహుశా భూమి మీద అలాంటి నగరం ఇంకా లేదేమో అనే పరిస్థితి. కుబేరుడి దగ్గర కొల్లగొట్టిన డబ్బునంతటినీ లంకా నగరంలో
ఆ బంగారాన్ని వీటిని నిక్షిప్తం చేశాడు రావణుడు. అలా స్వర్ణమయ లంక అది. ఆ లంకా విహారం చేశాడు. రాత్రిపూట వెళ్ళాడు కాబట్టి ఎక్కువగా గొడవ ఏం రాలేదు. ఒక తెవతో ఎదురు చూస్తోంది, దాని పని కూడా కానిచ్చాడు, లోపలికి వెళ్ళాడు. ఆ అశోకవనం చాలా పెద్ద వాటిక. అశోకవనాన్ని గురించి కూడా మీరు సుందరకాండలోనే చదవాలి. దాంట్లో ఒక శింశుపా వృక్షం, దాని మీదకి వెళ్ళి ఆంజనేయుడు చిన్న రూపం ధరించి కూర్చొని ఉంటే కింద సీతమ్మవారు రామచంద్రస్వామిని తలుచుకుంటూ కూర్చుంటే ఆయన పైన నిలబడి రామకథ గానం చేశాడు. ఏమిట్రా గొడవ అని పైకి చూసింది. రామశబ్దం లంకలో రావడం ఏమిటి? ఆయన దిగాడు, అమ్మా నమస్కారం. ఆవిడ అనుకుంది మళ్ళా ఏదో మాయావి, మళ్ళా ఏదో జిత్తులు, మళ్ళా ఏదో ప్రారంభం చేశాడు వీడు. ఎవరు నువ్వు? నేను ఆంజనేయుడు. ఆంజనేయుడు అంటే ఇలా రాముడి సేవకుడిని. రాముడి సేవకుడు అని చెప్పుకుంటున్నావు, ఇంత సముద్రాన్ని దాటొచ్చావు నువ్వు. ఇదెంత పని? ఆవిడకి నమ్మాలనిపించలేదు. ఇలాంటి గొడవ వస్తుందనే బుద్ధిమంతుడు కాబట్టి రాముడి దగ్గర సెలవు తీసుకునేప్పుడే, అయ్యా స్వామి, సీతమ్మ వారికి డౌట్ రాకుండా ఏదైనా మీ వైపు నుంచి మీ దూతను నేను అని చెప్పేందుకు ఏదైనా చూపించండి. ఆయన దగ్గర ఉంగరం ఒకటి ఉంది, అది సీతాదేవికి ఆమె వాళ్ళకే తెలుసు, నువ్వు నిజంగా రాముడి సేవకుడివి అని చెప్పి విషయాన్ని కనుక్కుంది. రాముడు ఇక్కడికి వచ్చున్నాడమ్మా, త్వరలో వస్తాడు, నీకు ఇంక సమస్యలు లేవు. పైగా నువ్వు ఇక్కడ ఉండడం నీ ఏదో చెర అనుకుంటున్నావు, వీళ్ళందరి అదృష్టం ఏ జన్మలో పుణ్యం చేశారో, నువ్వు కొంతకాలం వాళ్ళకి దర్శనం ఇవ్వడానికి ఉన్నావని మంచి వాక్యాలన్నీ చెప్పి మనం వచ్చినట్లు రావణుడికి గుర్తుండేలాగా ఏదైనా చేస్తే మంచిది అనుకున్నాను అని ఆ అశోకవనం పూర్తిగా దగ్ధం చేసేసాడు, పూర్తిగా నాశనం చేశాడు. ఈ విషయం తెలిసి రావణుడి దగ్గర ఉన్న సైనికులంతా ఒకరి తర్వాత ఒకరు వచ్చారు, పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు, అందరూ హతులైపోయారు. రావణుడి పుత్రులు సైతం మరణించారు. దాన్ని చేసేది లేక మేఘనాథుడినే పంపించాల్సి వచ్చింది. ఆయన ఎవడో మరకటం వచ్చిందంటే ఏదో కోతిలాగా ఉన్నాడంట, ఏదో వెళ్ళి చూడవయ్యా అంటే ఆయన వచ్చాడు. ఈ గొడవలంతా ఎందుకు యుద్ధం ఎక్కువసేపు చేయడం అని వరుణపాశంతో ఆంజనేయుని బంధించాడు. దాన్నే బ్రహ్మపాశం అని కూడా అంటారు, బ్రహ్మాస్త్ర ప్రయోగం చేశారని కూడా ఉంటుంది. అయితే ఆంజనేయ స్వామికి బ్రహ్మ ద్వారా వరం ఒకటి ఉంది ఈ సూర్యుడిని మింగినప్పుడు కథలో. ఏంటంటే బ్రహ్మాస్త్రం సైతం క్షణకాలమే బంధించగలుగుతుంది. ఏ పాశమైనా సరే క్షణకాలం బంధిస్తుంది తప్ప రెండవ క్షణంలో ఇక అది బంధనంగా ఉండదు. కానీ లేని బంధనాన్ని మీద వేసుకున్నాడు ఆయన, ఉన్నట్టు నటించాడు. ఎందుకంటే రావణుడి దగ్గరికి వెళ్ళి అతన్ని కూడా ఒకసారి చూస్తే మంచిది, ఆయన్ని కూడా ఒకసారి స్కాన్ చేయవచ్చు, బలాబలములు నిర్ధారణ చేసుకుని వెళ్తే మంచిది. ఎందుకంటే రేపు యుద్ధానికి రావాలి, వచ్చే ముందే వాళ్ళ రీసోర్సెస్ అన్ని స్టడీ చేయడం మంచిది అనుకున్నాడు. అలా రావణుడి దగ్గరికి వెళ్ళి హితవు చెప్పాడు, మంచిగా చెప్పాడు, నిన్ను చూస్తే విద్యావంతుడిగా ఉన్నావు, నీలో ఉన్నంత ఐశ్వర్యం ఎవరిలో లేదయ్యా, ఆ ఐశ్వర్యానికి భక్తిని జోడించు, ఇంకా నిన్ను ఎదిరించేవాడు భూమండలంలో కాదు ఎవడు పుట్టడు, నీ పేరు ప్రాతస్మరణీయుల జాబితాలో చేరుతుంది, నీ దగ్గర ఉన్న ఐశ్వర్యానికి భక్తి అనేది తోడవుతే చాలు, రామచంద్రుడి పాదాలని సేవించు, ఇప్పటికైనా వచ్చి సీతాదేవిని అప్పగించు, నీకే నష్టం జరగదంటే ఆయన వినలేదు. వినాశకాలే విపరీత బుద్ధి, ఇంకా దాన్ని మార్చడం కుదరదు. ఆ తర్వాత ఇంక చేసేది ఏమీ లేదు. కొన్ని హితవచనాలు పలికితే రావణుడికి చాలా కోపం వచ్చింది. నువ్వు దూతగా వచ్చి విషయం చెప్పాలి, వెళ్ళిపోవాలి, అది వదిలేసి నాకు సత్సంగం చెప్తాడంటే, కాబట్టి నిన్ను శిక్షించకుండా వదిలిపెట్టనంటే, ఆయన ప్రకారం శిక్ష అంటే మరణ శిక్ష, ఇంకా రావణుడికి అంతకు తక్కువ శిక్షలు ఏవి కనిపించవు వినిపించవు. కానీ విభీషణుడు లేచాడు, అన్నగారు నేను ప్రాధేయపడుతున్నాను, ఇలాంటి పని చేయొద్దు, మీరు ధర్మాత్ములని పేరుంది, పెద్దలు మిమ్మల్ని గౌరవిస్తున్నారు, కాబట్టి దూతను వధించరాదు. ఆయన అన్నాడు, ఏదైనా సరే అవమానం చేయాల్సిందే, నేను ఎంత గొప్పవాడినో ఆ రాముడికి తెలియాలి, ఇతన్ని ఇలా వదిలిపెడితే నన్ను తక్కువగా అంచనా వేస్తారంటే, సరే ఈ కోతికి తోకే అందం కదా, ఈ వానర జాతికి కూడా అలాంటి పరిస్థితి ఉంది కాబట్టి ఆ తోకను దహిస్తే సరిపోతుంది, అంతేగాని మనం పూర్తిగా ఇబ్బంది పెట్టకూడదు, సంహరించకూడదంటే సరే మొత్తం లంకను భస్మం చేసేసింది. ఆయన వెళ్ళాడు, తోకను ఆర్పుకున్నాడు, మళ్ళా సీతమ్మ వారి దగ్గర చూడమని అంతా గ్రహించాడు. ఆవిడకు నమస్కారం చేసి, అమ్మా నా వీపు మీద కనుక మీరు ఎక్కి కూర్చుంటే క్షణకాలంలో రాముడి దగ్గర తీసుకువెళ్తాను. సీతమ్మ చెప్పింది, నాయన నాకు ఆ విషయం తెలుసు, కానీ రాముడి చేత చేయాల్సిన పనులు ఉన్నాయి ఇక్కడ. అలాగే చూడమని గ్రహించాడు, వెళ్ళాడు. ఆ తర్వాత రామచంద్ర స్వామికి పరమానందం కలిగింది, ఆహా ఆంజనేయ యు హ్యావ్ అకంప్లిష్ ద టాస్క్ అని. మరి ఏం చేయాలి, సముద్రం ఉంది, దీన్ని దాటాలి. జీవితంలో చూడండి, రాముడికైనా తప్పట్లేదు కష్టాలు, అడుగడుగునా సమస్య వస్తే ఆ సమస్యకు తగిన సహాయాన్ని తీసుకొని ముందుకు వెళ్తున్నాడు ఆయన. అంతేగాని నేను దేవాది దేవుణ్ణి నారాయణుణ్ణి నేను ఎలా అనుకుంటే అలా అవుతుంది అనలేదు. సో సీకింగ్ హెల్ప్ ఎట్ ది అప్రోప్రియేట్ టైమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇది మీకు నాకు కావలసిన బోధ. మనలో అహంకారం అతిగా అయిపోవడం చేత నేను ఎవరి సహాయం అడగనంటాం, అది తప్పు.
సీకింగ్ హెల్ప్ ఎట్ ది రైట్ టైమ్ ఈజ్ రియలీ హ్యూమెన్. అది మానవ లక్షణం. అలాంటిది స్వీకరించాలి. మన వల్ల కానప్పుడు ఖచ్చితంగా చేయగలిగిన వాళ్ళ సహాయం తీసుకోవాలి. అలా రాముడే సహాయం తీసుకున్నాడు. ఆ సహాయం తీసుకోవడంలో అర్థం ఏమిటంటే అన్నీ మనకే తెలుసని ముందుకు వెళ్ళకూడదు ఎప్పుడని. మరి ఈ సముద్రం మీద వారధి సేతు బంధనం చేయాల్సి ఉంది. వాళ్ళ పార్టీలో, రాముడి పార్టీలో, ఈ వానర బ్యాచ్లో నలుడు, నీలుడు మొదలైనటువంటి వాళ్ళు ఇంజనీరింగ్ విద్యలో మహా ఆరితేరిన వాళ్ళు. అంటే ఎలాంటి వ్యవహారాన్నైనా క్షణాల్లో సాధించగలిగినటువంటి ఇంజనీరింగ్ డెక్స్టరిటీ ఉంది వాళ్ళ దగ్గర. వాళ్ళు అన్నారు, ఇదెంత పని, ఇన్ఫ్యాక్ట్ మాకు ఎప్పటి నుంచో కోరిక ఇలాంటి ఇన్నోవేటివ్ థింగ్ ఏదైనా చేయాలని. అయ్యా మీరు చూస్తూ ఉండండి, సేతువు తయారవుతుందన్నారు. ఇక్కడ ధనుష్కోటిలో ప్రారంభమై లంక వరకు సేతువు కట్టేశారు. దాని అవశేషం ఇంకా ఉంది. కొంతమంది అది లేదు అని అంటారు, కానీ తప్పది, నిజంగా అది ఉంది, అవశేషం మీరు వెళ్ళి చూడొచ్చు. అలా సేతు నిర్మాణం అయ్యింది. వెళ్ళారు, లంకా నగరానికి వెళ్ళారు, యుద్ధాన్ని ప్రకటించారు. ఆ తర్వాత శ్రీరామచంద్ర స్వామి వచ్చినటువంటి అసురుల సంహారం చేశారు. కుంభకర్ణుడు కూడా చెప్పాడు, రావణ ఇదేదో వినాశనమే, ఎందుకంటే ఎవడు మానవ మాతృడు ఎవడు ఇది దాటి ఇప్పుడు ఇక్కడ దాకా రాలేదు. కాబట్టి ఎవరో రాముడు, అలాగే ఎవరో సామాన్యులైన వారి సహాయం చేత, వానరుల చేత, ఆటవికుల చేత దాటాడంటే అక్కడే నువ్వు ఓడిపోయినట్టు తెలుసుకో. సీతమ్మ వారిని అప్పచెప్పిపోయి ఇదే నీకు నాకు అందరికీ మంచిది అంటే ఆయన వినలేదు. లేదు లేదు లేదు, మన పరాక్రమం ఏమిటి, మన ఐశ్వర్యం ఏమిటి, ఆయన పాపం ఆయనకున్న దాంట్లో ఎప్పుడు అలాగే రమించేవాడు అనమాట. నేను నాదిలో పడి మిగతావి మర్చిపోయాడు. చివరికి చేసేది ఉంది, రావణుడి 10 తలలు కింద పడ్డాయి. రాముడి బాణానికి అవన్నీ ఆహుతవ్వాల్సి వచ్చింది. ఆ రావణ సంగ్రామము లాంటి సంగ్రామం జరగలేదంటారు ఇప్పటికి కూడా. ప్రపంచంలో ఏ యుద్ధమైనా దాని తర్వాతే. రావణ సంగ్రామం ఎలాంటిది? రావణయోర్ యుద్ధం రావణయోరివ అంతే. ఆకాశం ఎలాంటిది అంటే ఏం చెప్తాం? ఆకాశం లాంటిది. సాగరం ఎలాంటిది అంటే ఏం చెప్పాలి? సాగరానికి పోలిక ఉందా? సాగరం ఎలా ఉంటుందంటే సాగరం లాగా ఉంటుంది. దానికి ఉపమా లేదు. ఉపమా అంటే ఉప్మా అనుకున్నారు, ఉపమా అంటే అట్లాంటివి ఏమి లేవు. పోలిక చెప్పేది ఏమి లేదు. సాగరం ఎలా ఉంటుంది? సాగరం లాగా ఉంటుంది. రావణ యుద్ధం ఎలా ఉంటుంది? రావణ యుద్ధం లాగే ఉంటుంది. ఆశ్చర్యకరమైన యుద్ధం. ఆ యుద్ధ వర్ణన అంతా వాల్మీకి రాశాడు, మీరు చదవండి, బాగుంటుంది. ఆ యుద్ధంలో ఈయన అంటాడు, రామస్తమాహ పురుషాద పురీషయన్నః కాంతా సమక్షమసతాపహృతాశ్వవత్తే త్యక్తత్రపస్య ఫలమద్య జుగుప్సితస్య యచ్ఛామి కాల ఇవ కర్తురలంఘ్య వీర్యః ఏవం క్షిపన్ ధనుషి సందితముత్ససర్జ బాణం సవ్ర వజ్రమివ తద్హృదయం బిభేద సోసృగ్వమన్ దశముఖైర్న్యపతద్విమానాత్ దాహేతి జల్పతిం జనే సుకృతీవ రిక్తః. రావణుడితో అన్నాడు, రావణ నీ దగ్గర ఇంత విద్య ఉంది, ఇంత తెలివి ఉంది, అన్నీ ఉండి కూడా నువ్వు చెడిపోయావు. ఆరోగ్యకరమైన భోజనాన్ని తిని జీర్ణం చేసుకున్న వాడికి అది మంచిది, కానీ దాన్ని నువ్వు జీర్ణం చేసుకోలేదయ్యా, నీ బ్రతుకు అందుకు వ్యర్థమైపోయిందని చెప్పి ఆయన దగ్గర ఉన్నటువంటి ధనుస్సుని ఎక్కుపెట్టాడు. రాముడి బాణం కోదండ ఉంటాం, కోదండాన్ని ఎత్తాడు, రామబాణాన్ని దాంట్లో ప్రయోగించాడు. ఆ బాణానికి 10 తలలు పోయాయి. ఆయన హృదయం చీల్చుకుపోయి రావణుడు అలా కుప్పకూలిపోయాడు. ఆ తర్వాత ఆయన విమానం మీద యుద్ధం చేశాడు, భూమి మీదకి దిగలేదు. విమానం నుంచి ఆయన ఎలా కూలాడో రాక్షసుల గర్వం అంతా కూడా అలాగే కూలిపోయింది. అలా అసుర సంహారం అయ్యాక ఆంజనేయ స్వామి సీతాదేవి ఉన్నటువంటి ప్రాంతానికి వెళ్ళాడు. అమ్మ నువ్వు ఒక్క కనుసైగ చేస్తే వీళ్ళ పని పడతానంటే వద్దొద్దు, అలా చేస్తే ప్రతీకారం తీర్చుకున్నట్టు అవుతుంది. మనకు అసుర సంహారము, అధర్మ సంహారం ముఖ్యం, కానీ వాళ్ళతో మనకేం కూడా ఉంది. కాబట్టి ఆంజనేయ అలా చేయొద్దు. వాళ్ళ రాజుగారు చెప్పారు కాబట్టి వాళ్ళు చేశారు, వాళ్ళ తప్పేం లేదని తన కరుణాపూరితమైన హృదయాన్ని సీతాదేవి ఆవిష్కరించింది. తర్వాత శ్రీరామచంద్రుడు, సీతాదేవి, మిగతా పరివారం అంతా పుష్పకాన్ని ఎక్కారు. ఆంజనేయ స్వామి కూడా ఎక్కబోతుంటే రాముడు అన్నాడు, ఆగు నువ్వు ఎక్కకు. కారణం ఏంటంటే మా తమ్ముడు ఒక ఆయన అక్కడ ఉంటాడు, ఆయన ఆల్రెడీ చితి పేర్చుకొని రెడీగా ఉండుంటాడు. ఈ పాటికి 14 సంవత్సరాల్లో ఒక్కరోజు లేట్ అయినా శరీరాన్ని భస్మం చేసుకుంటా అన్నాడు. కాబట్టి త్వరగా వెళ్ళి, మాకంటే ముందు వెళ్ళి రాముడు వస్తున్నాడనే సమాచారాన్ని ఇవ్వాలి. ఈ పుష్పంకం కంటే వేగంగా నువ్వే వెళ్ళగలవు. అలా ఆంజనేయ స్వామి, ఆయన వాయుగమనం ఉన్నటువంటి వాడు, మనోజవం, మనస్సుకు సంబంధించిన వేగం ఆయనకుంది. మనస్సు ఎలా పరిగెడితే ఆయన అంత ఫాస్ట్గా వెళ్ళగలడు.
కాబట్టి రామనామస్మరణ చేస్తూ ఆయన వెళ్ళాడు. తీరా చూస్తే ఆశ్చర్యం కలిగింది. భరతుడు రాముడు ఒక్కలాగా ఉన్నారు. ఈ రాముడు ఎప్పుడిటి వచ్చాడు అనుకునే పరిస్థితి అయింది ఆయనకి. ఓహోహో, భరతుడిని రాముడిని వేరుగా చూడడం కూడా కుదరట్లేదే, ఇద్దరూ సమానమైన ధర్మాన్ని అనుసరిస్తున్నారని అయా భరత రాముడు వస్తున్నాడు. భరతుడికి ఆనందం పట్టలేనంత అయింది. కొద్దిసేపట్లో రామచంద్రస్వామి సీతాదేవి అందరూ వచ్చారు. అలా శ్రీరామ పట్టాభిషేకం జరిగి అయోధ్య పునః ఆ రోజు ఏ ఆనందాన్ని పొందాలనుకున్నదో అలా ఆనందాన్ని ఈసారి చూశారు. రామరాజ్యము సుస్థిరమైనది. బోలియే రాజా రామచంద్ర భగవాన్ సియావర రామచంద్రకి పవన సుత హనుమానకి. ఈ సూర్యవంశంలో రామచంద్రుడికి లవకుశులు జన్మించారు. కుశుడికి రాజ్యం లభించింది. పెద్దవాడు అవడం చేత కుశుడి సంతతిలో ఎన్నో తరాల తర్వాత సుమిత్రుడు అనేటువంటి వాడు పుట్టాడు. సుమిత్రుడు దాదాపుగా చివరి రాజు ఇక్ష్వాకు వంశంలో. ఈ ప్రత్యేకించి సూర్యవంశం కలియుగం ప్రారంభంలో సూర్యవంశం అంతమైపోయింది. కాబట్టి ఇప్పుడు సూర్యవంశము లేదు అని ఆయన పరీక్షిత్ మహారాజుకు బోధించాడు శుకయోగీంద్రుడు. కానీ ఆ ఇక్ష్వాకుకు సంబంధించి అదే వంశంలో ఇతర రాజులు కొంతమంది ఉన్నారయ్యా, వాళ్ళ కథ కూడా వింటే మంచిది, ఎందుకంటే చాలా గొప్పవాళ్ళు పుట్టారు. ఇక్ష్వాకుడికి నిమి అనేటువంటి ఒక పుత్రుడు ఉన్నాడు. ఈ నిమి ఏదో యాగం చేయాలని నిర్ణయించుకొని గురువైనటువంటి వశిష్ఠుల వారికి ముందే చెప్పారు, అయ్యా ఈ సన్నివేశంలో యాగం చేస్తాను, తమరొచ్చి చేయించాలి. అదే సమయంలో ఇంద్రుడు వశిష్ఠుల వారిని ఆహ్వానం చేశాడు. ఈయనేం చేశాడు, నాయన నువ్వు కాస్త వెయిట్ చేస్తూ ఉండు, నేను ఇంద్రుడి యాగం కంప్లీట్ చేసి వస్తాను. నిమి చక్రవర్తికి చాలా విశేషమైన బుద్ధి కుశలత ఉంది. ఆయన అన్నాడు, గురువుగారు వచ్చేంత వరకు ఈ యాగాన్ని ఆపి కూర్చుంటే ఈ శరీరం ఉంటుందని గ్యారంటీ ఏంటి? క్షణమాత్రం ఆయువు అని బోధిస్తున్నారు కదా, కాబట్టి సత్కర్మ ఎందుకు ఆగాలి అని ఆయన లేకపోతే ఏమిటని చేసేశాడు. సత్కర్మ మీద ఉన్న దృష్టి చేత వశిష్ఠుల వారికి తెలిసింది. ఆయన వెనక్కి వచ్చి నన్ను ఆహ్వానించి నువ్వు నన్ను అగౌరవపరిచినట్లయింది, నీవు మరణించదవుగాక, గురుద్రోహం చేసావు అన్నాడు. ఆయన అన్నాడు, నువ్వు మాత్రం తక్కువ తిన్నావా, దక్షిణ ఎక్కువ వస్తుందని అటు వెళ్ళావు, నేను కదా ఫస్ట్ నీకు మాట్లాడింది, నువ్వు నా దగ్గర ఉండి చేయాల్సింది పోయి ఎవడో ఎక్కువ దక్షిణిస్తాడని అటువైపు వెళ్ళావు, నీకు కూడా ధనం వ్యామోహం ఉండడం చేత నువ్వు అలాగే పొంది నాకు పట్టిన గతి నీకు పట్టుగాక. ఇలా గురు శిష్యులు ఇద్దరూ పరస్పరం కలహించుకున్నారు. వశిష్ఠుల వారి గతి ఏదో వశిష్ఠుల వారిది అయింది, ఆయన బ్రహ్మ విద్యావేత్త కాబట్టి ఏదో రకంగా ఆయన తదనంతర జన్మకు ఏర్పాటు చేసుకున్నాడు. ఈయన మాత్రం మరణించాడు. మరి మరణించిన తర్వాత పరిస్థితి ఏమిటి? పిల్లలు లేరు. అలా కనుక్కుంటే మళ్ళీ అరాజకం వస్తుందని కొంతమంది మహాత్ములు వారికి ఉన్న తపస్సునంతటిని ప్రయోగించి ఆయన దేహాన్ని మథించారు, శరీరాన్ని మథనం చేశారు. ఇలాగే పూర్వం కూడా ఒక కథ విన్నారు. ఎవరు? అలా ఆ రాజుగారు జన్మించారు. వీళ్ళు మళ్ళా మథనం ప్రారంభిస్తే ఒక దివ్యమైన పురుషుడు ఒకటి జన్మించాడు. ఎప్పుడూ జరగని విధంగా ఈయన జన్మించడం చేత అతనికి జనకుడు అని పేరు పెట్టారు. ప్రత్యేకమైన నామం, ఎందుకంటే తండ్రి శరీరమే అది కాబట్టి జనకుడు అని పేరు. అలాగే మథించడం వల్ల పుట్టడం చేత మిథిలుడు కూడా అయ్యాడు. ఆయనే మిథిలుడు అని పేరు పెట్టారు. ఆ మిథిల రాజు యొక్క నగరము పేరు మిథిలా నగరం అయిపోయింది. అదే జనక్పురి, ఓది జనక్పురియే మిథిల. అలా ఆ మిథిలుడికి ఉదానవసు అనేటువంటి రాజు జన్మించాడు. ఆ క్రమంలో కొంతకాలం తరువాత కొన్ని తరాలు గడిచాక హ్రస్వరోముడు అనేటువంటి వాడు జన్మించాడు. తతశీరధ్వజో జజ్ఞే యజ్ఞార్థం కర్షతో మహీం సీతా క్షీరాగ్రతో జాత తస్మాత్ క్షీరధ్వజ స్మృత. ఆ హ్రస్వరోముడికి క్షీరధ్వజుడు అనేటువంటి వాడు జన్మించాడు. ఆయనే సీతాదేవికి తండ్రి. ఆయన నాగలి దున్నుతుండగా, యాగభూమిని దున్నుతుండగా సీతాదేవి జన్మించింది. సీతాదేవి లభించింది, భూజాత, భూమిలోంచి పుట్టినది. అతన్ని కూడా జనకుడని అంటారు. జనక వంశంలో పుట్టిన వారందరికీ జనకుడని పేరు. అలాగే మిథిలా నగరంలో ఉండడం చేత ఆవిడకు మిథిలా నగర కుమారి కాబట్టి మైథిలి అని పేరు. ఆ వంశంలో చిట్ట చివరికి, జనకుల వారి వంశంలో చిట్ట చివరికి బహుళాశ్వుడు జన్మించాడు. ఆ బహుళాశ్వుడి పుత్రుడు మహావశి. ఆ మహావశితో ఈ ఇక్ష్వాకు వంశంలోని జనకుడి ద్వారా జరిగినటువంటి సంతతి కూడా పరిసమాప్తం అయిపోయింది. ఆ రకంగా ఏతే వై మైథిలా రాజన్ ఆత్మవిద్యా విశారదా యోగేశ్వర ప్రసాదేన ద్వంద్వైర్ముక్తా గృహేష్వపి. వీళ్ళ వంశంలో ఒక ప్రత్యేకత ఉందయ్యా. ఈ నిమిరాజు యొక్క శరీరంలోంచి పుట్టినటువంటి వారి వంశమంతటిలో పుట్టిన ప్రతి రాజు, పుట్టినటువంటి ప్రతివాడు ఏతేవై మిథిలా రాజన్
ఆత్మవిద్యా విశారదా, అందరూ ఆత్మవిద్యా విశారదులే. యాజ్ఞవల్క్యాది మహాత్ములను ఆశ్రయించారు, అలాగే బ్రహ్మ విద్యను పూర్తిగా హృదయంలో నిలుపుకున్నారు. మనకు అందుకే ఉపనిషత్తులలో కూడా వాళ్ళ పేర్లు కనిపిస్తాయి. ఉపనిషత్తులో ఏ రాజు పేరు తక్కువగా చూస్తాం, కానీ ఆయన పేరు వచ్చింది అక్కడ కూడా. అభయం వై ప్రాప్తోసి జనక, నాయనా జనక నువ్వు మోక్షాన్ని పొందావు. అలాగే కర్మయోగం భగవద్గీతలో కూడా ఎవరి పేరు వచ్చింది? ఆస్థిత జనకాదయ అన్నాడు కృష్ణుడు. జనకుడు మొదలైనటువంటి వారు అన్ని పనులు చేస్తూ దీన్ని పొందలేదా అని ప్రశ్నించాడు. అక్కడ జనకుడు అన్నప్పుడు కేవలం సీతాదేవి తండ్రి అని మాత్రమే అర్థం కాదు, ఆ జనకుడి సంతతి అంతా జనకులే అయిపోయారు. అలా వారంతా యోగేశ్వరుడైన భగవంతుడి అనుగ్రహం చేత ద్వంద్వముల నుండి విడిపడిన వారై ఇంట్లో ఉన్న గృహేషు అపి అంటే గృహస్థాశ్రమ పరిపాలన చేస్తున్నా కూడా మోక్షము అనే సుఖాన్ని వాళ్ళు అనుభవించారయ్యా. అది రామచంద్రుడి వంశము, ఇటు సీతాదేవి పుట్టిన వంశాల గురించి నీకు చెప్పాను. అతాత శ్రూయతాం రాజన్ వంశ సోమస్య పావనః యస్మిన్నైలాదయో భూపాః కీర్త్యంతే పుణ్యకీర్తయః.